మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు వాళ్ళ ఇంటి కోర్టు నుండి నోటీసులు వస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడున్న రాజు ఆ కోర్టు నోటీస్ తీసుకొని చదువుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చి, ఏం జరిగిందిరా, ఎందుకు అలా చదువుతూ ఆగిపోయాము, ఏంటో మాకుండా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, మమ్మీ మీకు విడాకులు ఇవ్వడానికి కోర్టు నుండి నోటీసులు పంపించింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే చాలా కోపంగా, నోరు ఇదంతా చేయించింది నువ్వే, మీ ఇంట్లో ఉంచుకొని మా మమ్మీకి ఏవేవో నూరిపోస్తూ ఇలా ఇవన్నీ చేయించింది ఎవరు, నువ్వే కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఏంటి మమ్మీ ఇలా చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సుభాష్ వచ్చి, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, నా భార్య నాకు కావాలి, నా భార్య నా ఇంటికి రావాలి, నా ఇంట్లోనే ఉండాలి, నాతోనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, అలాగే డాడీ, నేను మీరు చెప్పిన ప్రకారమే చేస్తాను, ఎలాగైనా సరే మమ్మీని మన ఇంటికి వచ్చే విధంగా మనతోటే ఉండే విధంగా నేను చేస్తాను, నేను చూసుకుంటాను డాడీ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శివన్ అయితే, సరే నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు.